అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందునర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తామన్నమాట. ఈ యొక్క 5వ అధ్యాయము పై వచనాలు మొదటి వచనం నుండి 11 వచనాల వరకు మనము చదివినట్లయితే ఈ యొక్క మాటకి ముందు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే మనమందరము ఎరుగుదుము. ఈ ప్రకటన గ్రంథము శిష్యుడైనటువంటి యోహాను రాసినట్లుగా మనము చూస్తామన్నమాట. అయితే ఇక్కడ యోహాను ఆయన ఆత్మవశుడుగా ఉన్నప్పుడు ఆయనకు దర్శన రూపంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా చూపబడి మనము ఎరుగుదుమన్నమాట. అయితే ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి వచనంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. ఇక్కడ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సింహాసనం వేయబడుతూ వచ్చింది. ఆ యొక్క సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి ఏమున్నాయంటే లోపల వెలుపట రాసి ఉందన్నమాట. తర్వాత 7 ముద్రలు గట్టిగా దానికి వేసి ఉందన్నమాట. తీయాలంటే ఆ ముద్రలు విప్పి ఆ యొక్క గ్రంథమును తీసి చదవాలన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆ యొక్క సింహాసనాసీనుడైనటువంటి ఆ యొక్క దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథమును విప్పటానికి ఎవరికి ధైర్యం చాలటం లేదనమాట. ఎవరు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి ఇష్టపడట్లేదు, తీయటానికి ధైర్యం చేయట్లేదు అనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికినే శక్తి చేయలేకపోయాను. ఇక్కడ గమనించినట్లయితే భూమి మీద కానీ పరలోకమందు కానీ భూమి క్రింద కానీ ఈ గ్రంథాన్ని విప్పడానికి కానీ కనీసం దాని వైపు చూడటానికి కానీ ఎవరికీ శక్తి లేదంట. అటువంటి దివ్యమైనటువంటి గ్రంథముగా ఆ గ్రంథమును మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఇతను బాధపడుతూ ఉన్నాడంట, బహుగా ఏడుస్తున్నాడంట యోహాను. ఏందబ్బా ఈ యొక్క గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు లేరా, ఎవరు అర్హులు లేరా అని ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఒక పెద్ద స్వరం వచ్చిందంట, ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇక్కడ దావీదుకు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అని మనం గమనించినట్లయితే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అనమాట. ఆయన ఈ యొక్క గ్రంథమును విప్పటానికి యోగ్యుడుగా అర్హుడుగా అది శక్తి కలిగినటువంటి వాడుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ యొక్క గ్రంథమును ఆ యొక్క యోగ్యుడైనటువంటి ఆయన ఆ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్ల వచ్చి ఆ యొక్క గ్రంథమును ఏం చేసిందంట, తీసుకున్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. చూడండి 7వ వచనంలో, ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎప్పుడైతే ఆయన ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ధైర్యం చేసి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవడానికి ఆయనకు శక్తి ఎలా వచ్చిందంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన మన యొక్క పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఆయన పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చి ఆయన మన పాపమునంతటిని ఆయన మీద వేసుకుని ఆ యొక్క శిలోమరాని మీద మన పాపములకు క్రయధనము చెల్లించడం ద్వారా మన కొరకు దేవాది దేవుడైనటువంటి ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలోమరాని మీద ఆయనను అప్పగించుకొని ఆయన రక్తాన్నంతటిని పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ యొక్క రక్తమును మన కొరకు కార్చడం ద్వారా
ఆయన మన కొరకు వధింపబడుట ద్వారా, ఆయన మన కొరకు చంపబడుట ద్వారా, ఆయన మన కొరకు శిలువ కార్యాన్ని జరిగించుట ద్వారా, ఆయన మన కొరకు చనిపోవుట ద్వారా, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ యొక్క కార్యాన్ని బట్టి మనకు ఆయనకు ఆ యొక్క అర్హత కలిగినట్లుగా మనము చూడవచ్చు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా చేయబడుతూ వచ్చారు. నిజంగా ఆ స్థానంలో నీవు నేను వధించబడాలి. ఎందుకంటే నీ పాపము, నీ దోషము, నా దోషము, నా పాపము ఎంతో బహు ఘోరమైనటువంటిదిగా ఉన్నది. అటువంటి ఘోర స్థితిలో ఉన్నటువంటి నా పాపముల నిమిత్తమై నీవు నేను వధింపబడవలసినటువంటి ఆ యొక్క స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగ నేరదు అనేటువంటి ఆ యొక్క విధిని, ఆ యొక్క ఆజ్ఞను, ఆ యొక్క కట్టడను నిర్ణయించినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారే మానవులంగా మనము తప్పులు చేయకుండా, పాపం చేయకుండా ఉండలేనటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళిని అంతటినీ ఆ యొక్క నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి అర్హులుగా చేయ నిమిత్తమై ఆయన మన కొరకు వధింపబడుతూ వచ్చాడనమాట. ఇంత గొప్ప క్రయధనాన్ని మన కొరకు చేసినటువంటి ఆ యొక్క దేవుణ్ణి అక్కడున్నటువంటి జీవులు, పెద్దలు, తర్వాత అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే గొప్ప శబ్దముతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఆయన శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. పరలోకమందున్నటువంటి ఆ యొక్క గొప్ప సైన్య సమూహము అలాగున ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో ఆ యొక్క విడుదల పొందినటువంటి నా జీవితంలో ఆయనను గొప్ప శబ్దంతో స్తుతించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇంకా నా జీవితంలో ఆయన చేసినటువంటి క్రయధనాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించలేకపోతే నేడే నీవు గుర్తించాలని దేవుడి దినాన్ని నీకు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ 9వ వచనం గమనించండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఆ యొక్క గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథమును తీసుకున్న వెంటనే అందరు అంటూ ఉన్నారంట, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, నిజంగా నీవు ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి యోగ్యుడవు. ఎందుకు ఆ యోగ్యత అతనికి లభించింది అంటే నీవు వధింపబడిన వాడవై. ఆయన ఏం చేయబడుతూ వచ్చాడు? చంపబడుతూ వచ్చాడు. తర్వాత వధించబడటం అంటే ఎలాగైతే గొర్రెపిల్ల మనము ఒక కత్తి తీసుకొని దాన్ని వధిస్తామో, దాన్ని చంపేస్తామో, దాన్ని కట్ చేస్తామో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక గొర్రెపిల్లగా లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమే ఆయన వధింపబడుతూ వచ్చాడు. తర్వాత నీ రక్తం ఇచ్చి ఆయన రక్తాన్ని మన కొరకు క్రయధనంగా చెల్లించాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన తన రక్తాన్నంతటినీ కారుస్తూ వచ్చాడు. ఆ కార్చినటువంటి ఆ కారణాన్ని బట్టి ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. ఆ యొక్క రక్తం ద్వారా మనము దేవుని కొరకు ఒక రాజ్యంగా, యాజకులంగా మనము చేయబడుతూ వచ్చామన్నమాట. తర్వాత వారు భూలోకమందు ఏలుదురు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కొనబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి కొరకు వారు ఏం చేస్తారంట? ఈ భూలోకాన్ని ఏలేటువంటి వారుగా ఉంటారని ఆ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇలాగున మనం కూడా ఆయా భాషలు ఇది ఒక జాతికి, ఒక వంశానికి, ఒక భాషలు మాట్లాడేటువంటి వారికి, ఒక తెగవారికి, ఒక జనాంగానికి, ఒక ప్రజ అయినటువంటి వారికి కాదు, కానీ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వంశము, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి భాష మాట్లాడేటువంటి వారు, భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజ, భూలోకంలో ఉండేటువంటి ప్రతి జనములో యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించడానికి అర్హతను కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారనమాట. ఇది మాది కాదులే, ఇది వేరే వాళ్ళది
ఇది ఒక జాతికి సంబంధించినటువంటి వారిది అని మనము తీసివేయటానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ అది అందరి కొరకు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నామన్నమాట. సర్వలోకము నాకు వెళ్ళి సువార్త ప్రకటించుడు అంటే ఈ యొక్క సువార్త ఒకరికి సంబంధించింది కాదు, సర్వలోకానికి సంబంధించినటువంటిదిగా ఉంటూ ఉన్నది. గనుక నా జీవితంలో వధించబడినటువంటి గొర్రెపిల్లైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క క్రయధనాన్ని గుర్తిరిగినటువంటి నీవు నేను ఆయనను ఆరాధించాలి. గొప్ప స్వరముతో, గొప్ప శబ్దంతో ఆయనను ఆరాధించాలి. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన కొరకు మనము జీవించాలని, ఆయనను స్తుతిస్తూనే గడపాలని, ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆయనను ఆరాధించేటువంటి అనుభవంలో నా జీవితం ఉండాలని దేవుడి దినాన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత రాబోయేటువంటి ఆ యొక్క రాజ్యంలో మనము ఈ భూలోకాన్ని ఏల్తాము అనేటువంటి శుభప్రదమైనటువంటి వాగ్దానాన్ని, శుభప్రదమైనటువంటి నిరీక్షణను కూడా మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అనమాట. ఈలాగున దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతకై లోకంలో ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళందరికీ ధన్యత లేదు. దేవుడు నీకు నాకు ఇటువంటి ధన్యత ఇచ్చాడు గనుక మనమందరము ఎంతో ధన్యులముగా, అదృష్టవంతులముగా, భాగ్యవంతులముగా చెప్పుకోవచ్చు అన్నమాట. మరొకసారి మనకిచ్చినటువంటి యొక్క లేఖన భాగమును చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.